అందరు కొట్టవసలేదా చేతి ముక్కు పెట్టినాయి కొట్టాలి అందరు కొట్టాలి మరోసారి పెద్దమ్మా దాదాపు ఈ ఊరికి నేను ఎమ్మెల్యే 30 లక్షలు అవునా? తర్వాత ఈ ఊరికి ఇంకేమైనా అవసరమా? ఇల్లు ఎన్ని వచ్చినాయి? ఇల్లు బీసీ వాళ్ళకి 5 వచ్చినాయి, ఎస్సీ వాళ్ళకి ఎక్కువ వచ్చింది సార్. బీసీ వాళ్ళు చాలా మంది సార్, చాలా బాగా ఉంది సార్. మేము 30 గ్రామ పంచాయతీ ఎదురుగా 30 సంవత్సరాల నుంచి మా నాన్న అందరూ స్వామిని ఒక్క మాట చెప్తాను సార్. ఇప్పుడు బీసీలకు అంత ఎస్సీలకు ఎక్కువ వచ్చాయి చెప్తాను. బీసీలకు ఎంతమంది కావాలి సార్? చైర్మన్ గారు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ బ్యాంక్ కోఆపరేటివ్ చైర్మన్ మురళి గారు, గౌరవ మార్కెట్ కౌంటీ చైర్మన్ శంకరెడ్డి గారు, సంపత్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు సమరావు రెడ్డి గారికి, డిసిసి డైరెక్టర్ మరియు గుంటూరు చైర్మన్ గారికి, తక్కిన డైరెక్టర్లందరికీ, తక్కిన కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లకు, మార్కెట్ డైరెక్టర్లకు, మార్కెట్ వైస్ చైర్మన్ గారికి, అందరికీ కూడా పత్రిక మిత్రులకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది రైతులకు చాలా ఉపయోగపడే సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండబడే సంస్థ. దీనికి లీగలైజ్ అధికారం ఉంటాయి ఈ బ్యాంకు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు మనకి 3 జిల్లాలైన 3 జిల్లాలకు ఒకటే చైర్మన్, తర్వాత ఎవరు ఉండలేని జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఒకదానికి ఒకటే. కానీ దీనికి మాత్రం ఇలా మన 10 జిల్లాలో 10 జిల్లా చైర్మన్లు, 9 జిల్లాలకు హైదరాబాద్ ఉంటారు కదా, 9 జిల్లాలకు 9 జిల్లా చైర్మన్లు. అందులో సీనన్న చైర్మన్ కావడానికి పూర్తిగా మనం కూడా తమ్ముని ఇమ్మీడియట్లీ తమ్ముళ్ళు పోయి సీనాలకు సపోర్ట్ చేయాలి అని చెప్పి వచ్చిన. మరి ఇప్పుడు మేము నేనే సీనాలకు ఫోన్ చేసి తప్పుడు రావాలన్నా మరి మురళి ఆర్గనైజేషన్ చేస్తుంటే రావాలని చెప్పిన వచ్చింది. మీకు నిండుగా నా నియోజకవర్గ తరఫున నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రైతులకు రావాల్సిన ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ స్టాక్ చేసుకోవడానికి కూడా మాకు తయారైంది. కనుక దీన్ని మనం క్రమం తప్పకుండా రైతులకు అందుబాటు. ఎందుకంటే ఈ మండలం మొత్తం కూడా పెద్ద మండలం నియోజకవర్గంలో 2 మండలాలు, పెద్ద మండలాలు, 24 గ్రామ పంచాయతీలు అంత టోటల్గా సామాన్య రైతులే ఉంటారు. కనుక ఇక్కడ ఇరిగేషన్ ఒక 5 గ్రామాల తప్ప ఇరిగేషన్ ఒక బైరెడ్డి మండలం, తక్కలపాడు, తర్వాత ఇది ఆకారం, పొలాల ఈ గ్రామాలకే జర